హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్ ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. చూడండి ఆంటీ, నన్ను కోతి అంటున్నాడు అని రాగాలు తీస్తున్న క్యూటీ పాపని దగ్గరికి తీసుకుని, నువ్వు పోరా, మా పర్సనల్స్ మాట్లాడుకోవాలి అని కసిరితే మానస గారు అలా అనడమే తరంగ అక్కడి నుంచి జంప్. ఇక అక్కడ నాకు పని లేదు అని జయదేవ్ గారు లేస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ నుంచి వస్తున్న ఫోన్ అటెండ్ చేస్తూ వెళ్ళిపోయాడు అభినవ్ కూడా. ముందుగా అడిగినట్టు హోటల్ కి దగ్గరగా తనకు తెలిసిన కాఫీ షాప్ చెప్పడంతో అక్కడే దిగింది సహస్ర. తనకన్నా ముందుగా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న క్యాథరిన్ కి సారీ చెప్పి వెంటనే స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చెప్పింది. మరీ ఎక్కువ కాఫీ తీసుకుంటున్నారు మ్యామ్, కంప్లైంట్ అయినా కూడా అభిమానంగా చూపింది క్యాథరిన్. ఆ మెంటలోడు అలా చేస్తున్నాడు అని ఎన్నర్లో రాజ్ కి తిట్లు అంకితం చేస్తూ, టెంపుల్ ఏదైనా తెలుసా అని రిక్వెస్ట్ గా అడిగింది సహస్ర. అనుకున్న ప్లాన్ అది కాకపోవడంతో మీ షాపింగ్ అని గుర్తు చేసింది క్యాథరిన్. వెళ్దాం, ఫస్ట్ అయితే నేను ఈ హెడేక్ నుంచి బయటపడాలి, పీస్ఫుల్ ప్లేస్ ఏదైనా కావాలి అంది తప్పదన్నట్టు. వడిలిపోయినట్లున్న హంస పాప ఫేస్ కి అర్జెంట్ గా హైడ్రేషన్ అవసరమని అర్థం చేసుకున్న క్యాథరిన్, తీసుకెళ్తాను మ్యామ్ అని చెప్తూ ఉండగానే కాఫీ రావడంతో థ్యాంక్స్ చెప్పి కాఫీ తీసుకొని కంప్లీట్ చేసి టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు. అభినవ్ వస్తాడు అని వెయిట్ చేసి ఎంతకి రాని అతనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసింది క్యూటీ. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్తున్న అభినవ్ ఫోన్ స్టేటస్ కి, పెద్దమ్మ పెదనానికి నేను చాలా బాగా నచ్చాను, కానీ వీడికి ఎందుకు నచ్చటం లేదు, అసలు నా మీద ఎటువంటి ఒపీనియన్ లేదా వీడికి అని ఆలోచిస్తూనే అభినవ్ రూమ్ కి వచ్చిన క్యూటీ కబోర్డ్ మొత్తం తిరిగేసి 3 అడుగుల అభినవ్ వైట్ షర్ట్ ని తన 5'4" అడుగుల ఒంటికి తగిలించుకొని లాయర్ సాబ్ గురించి ఆలోచిస్తూ బెడ్ ఎక్కి పచ్చుంది. ఇక్కడ అభినవ్ కోర్టు పని ఫినిష్ అవ్వడంతోనే అవినాష్ పేరెంట్స్ ని కలవడానికి సిటీ అవుట్స్కట్స్ లో వాళ్ళుంటున్న విలేజ్ కి వెళ్ళాడు. క్యూటీ పాప ఒక్కతే ఇంట్లో ఉందని తెలుసు, తన ఇల్లు కావడంతో సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. అయితే విసుగొచ్చి తనే వెళ్ళిపోతుంది అనుకున్న ఆలోచనతో కాల్ చేసి చెప్పలేదు అభినవ్. స్నేహితుల రూపంలో కొడుకుకు దొరికిన ఆణిముత్యాలు రాజ్, అభినవ్ ఇంకా ప్రీతి, విషిత. రాజ్ 1-2 సార్లు వచ్చి వెళ్ళాడు. అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చూసుకుంటున్న రాజ్కి తీరుకుండదని వాళ్ళకు కూడా తెలుసు, అందుకే ఎప్పుడు తప్పు పట్టరు. అయితే అభినవ్ ప్రతి నెల వస్తాడు. ఈ గ్యాప్ లోనే రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. కొడుకు దూరమైనా ఆ స్నేహబంధంతో వారిని కనిపెట్టుకుని ఉంటున్న రాజ్, అభినవ్ అంటే వాళ్ళకి ఎనలేని అభిమానం. ఎప్పటిలా ఈ నెల కూడా అవినాష్ షేర్ డబ్బు రూపంలో వాళ్ళ చేతుల్లో ఉంచాడు అభినవ్. రాజ్ సిటీలో లేడాంటీ, బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు, లేదంటే మిమ్మల్ని తనే వచ్చి కలిసేవాడు అంకుల్ అని ఇద్దరికి అభిమానం నిండిన గొంతుతో వివరణ ఇచ్చాడు అభినవ్. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇంకా మీ రూపంలో మమ్మల్ని కాచుకొని ఉంది, ఇంతకు మించి మీరు మా కోసం ఇబ్బంది పడొద్దవి అని నొచ్చుకుంటున్న మనసుతో అంతే అభిమానంగా చెప్పారు అవినాష్ ఫాదర్. మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అని చెప్పిన అవినాష్ మదర్, మొన్న వాళ్ళు వచ్చిన విషయం అబ్బాయికి చెప్పండి అంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ మాటతో, ఎవరైనా వచ్చారా అంకుల్ అని అభినవ్ అడుగుతూ ఉంటే, అవును అభి, అతను ఎవరో అవినాష్ స్నేహితుడట, ఉద్యోగం చేస్తున్నప్పుడే అతనికి చాలా పెద్ద సహాయం చేశాడట, ఆ సహాయంతో ఇప్పుడు బాగా స్థిరపడ్డానని, అవినాష్ చనిపోయింది కూడా తెలియదని చెప్పి చాలా బాధపడ్డాడు. అప్పుడు అందుకున్న సాయానికి ఇప్పుడు ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాను అని ఒక బ్యాగ్తో డబ్బిచ్చి వెళ్ళిపోయాడు అని ఆయన సవివరంగా చెప్తూ ఉంటే అభినవ్ బ్రుకుటి ముడిపడింది. మాకు తెలియని ఫ్రెండ్ ఎవరు అని ప్రశ్నించుకుంటున్న అభినవ్ దగ్గరికి కాఫీతో పాటు బ్యాగ్ కూడా తీసుకుని వచ్చారు అవినాష్ మదర్. మేము ఎంత వద్దని చెప్పినా వినలేదబి, అంత డబ్బు చూస్తే మాకు భయం వేసింది, నిన్న కాక మొన్నే సాయంత్రం పూట వచ్చి వెళ్ళాడు, నీకు ఫోన్ చేస్తాను అంటే వచ్చినప్పుడు చెప్దాము, లోపల పెట్టు అన్నారు అంకుల్ అంటూ కాఫీ అందించిన అవినాష్ గారి మదర్లో కంగారు. అంత డబ్బు చూడాలంటేనే భయంగా ఉందబి అని ఆయన చెప్తూ ఉంటే బ్యాగ్ ఓపెన్ చేసిన అభినవ్కి దిమ్మ తిరిగింది. బ్యాగ్ నిండుగా కట్టలు కట్టున్న లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటే, నువ్వే ఏదో ఒకటి చెయ్యి బాబు, ఆ డబ్బు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి గుమ్మం దాటి బయటకు వెళ్ళింది లేదు, కన్ను మూయాలి అన్నా
ఏదోలా ఉంది అని కంగారుగా చెప్తూ ఉంటే తన ఆలోచనలు బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ అవినాష్ మీదున్న అభిమానంతో వాడు చేసిన సాయానికి మీ దాకా చేరిన ప్రతిఫలమిది. మీరెందుకు దీన్ని చూసి భయపడతారు? రేపు నా అసిస్టెంట్ని పంపుతాను, వాడితో కలిసి వెళ్ళి చెల్లి పేరుతో డిపాజిట్ చేయండి అంకుల్, తన ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అని వారిని సమాధానపరిచిన అభినవ్ ఆ నైట్కి అక్కడే భోజనం చేసి లేట్ నైట్ ప్రయాణం మంచిది కాదు అని వాళ్ళు ఎంత చెప్తూ ఉన్నా వినకుండా తిరిగి సిటీకి రీచ్ అయిన అభినవ్ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. రియాలిటీ తెలుసుకోలేని క్యూటీ పాప పిచ్చి పిచ్చి వేషాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఫామ్ హౌస్కి వచ్చి ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెరిచిన పుస్తకమే అయినా తికమకగా ఉన్న రాజ్ని మౌనంలో అన్వేషిస్తూ తనని ఎలా వ్యక్తపరచాలో ఆలోచిస్తూ తనని విడిచి పోనంత ప్రేమతో రాజ్ని ఎలా బంధించాలో శోధిస్తూ ఉన్న సహస్ర సైలెన్స్కి క్యాథరిన్ డిస్టర్బ్ చేయలేదు. గుడి దగ్గర క్యాబ్ ఆగడంతో ఇద్దరు దిగారు. క్యాబ్ వాడికి క్యాథరిన్ ఫెయిర్ పే చేసింది. బాబు ఇచ్చిన కార్డులో బంగారు కాసులు కుప్పలు లెక్క ఉన్నా వాడదలుచుకోలేదు సహస్ర. రాజ్ ఇచ్చిన ఫోన్ అండ్ కార్డ్ మాత్రమే పట్టుకుని ఉన్న సహస్రను చూస్తూ టెంపుల్ అటు మ్యామ్ అని అనడంతో తనని ఫాలో అయింది. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇండియన్స్ మన వెంకటను భగవంతుడు అని నమ్మేవారు మాత్రమే భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారు. అక్కడి వారు మ్యూజియంని చూసినట్టు ఆసక్తితో గమనిస్తారు. టెంపుల్ చిన్నదే, బట్ టెంపుల్ చుట్టూతా ప్లేస్ చాలా పెద్దది. పచ్చని మొక్కలతో ఒక రకమైన ప్రశాంతత, ఇంకా దైవం అన్న పవిత్రత. ఈవినింగ్ కావడంతో ఇండియన్స్తో సహా అక్కడి వాళ్ళు కూడా సరదాగా తిరిగేస్తున్నారు. శాండల్స్ విప్పి ఒక సైడ్కి కూర్చొని ఆలయ గోపురాన్ని చూస్తోంది సహస్ర. మ్యామ్, దర్శనానికి వెళ్దాం అని క్యాథరిన్ అడిగితే నేను లోపలికి రాకూడదు, ఇక్కడ కాసేపు కూర్చుందాం అనడంతో ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా తనతో ఉండిపోయింది క్యాథరిన్. మనసుకంటూ చెప్పుకోవడానికి మనిషి లేని తనకంటూ ఇప్పుడున్నది దైవం మాత్రమే. తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో తెలియదు, కానీ ఇష్టంతో చేస్తున్నాను. నా ప్రయత్నం ఫలించి రాజ్తో నన్ను విడిపోని బంధంలో ముడివేసుకునే వరాన్నివ్వు స్వామి అని తనకంటూ ఉన్న ఒకే ఒక్క బలమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంది ఆలయ గోపురం సాక్షిగా. మనసులో విష్ణు సహస్రనామాలు ఉచ్చరించుకుంటూ అది పూర్తయ్యే వరకు కదలలేదు సహస్ర. తాదాత్మిక భావనతో కళ్ళు మూసుకుని ఉన్న సహస్రను డిస్టర్బ్ చేయకుండా రాజ్ నుంచి వచ్చిన మెసేజ్కి రిప్లై ఇచ్చింది క్యాథరిన్. హంస సడన్గా దేవుడి మీద పడిందేంటి? దీని భక్తితో దేవుడి దగ్గర నా మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుందా? మరీ ఎక్కువ చేశానా అని ప్రశ్నించుకున్న రాజులో చిన్న ఇరిటేషన్. రాంగ్ టైంలో రాంగ్ సీన్లో ఎంటర్ అయింది, సో తప్పలేదు. నైట్ కూడా డిస్టర్బ్ చేసింది, సో హా ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని తన ఇరిటేషన్కి ఆన్సర్ ఇచ్చుకొని మళ్ళీ వర్క్లో పడిపోయాడు. ఫలం చేతికి అందే వరకు ప్రయాసాలు తప్పవు. అది తెలిసిన మనసుకు పీకులాడుతున్న మనసులో మెదులుతున్న అవే ఆలోచనలతో లోకాన్ని మర్చిపోయిన సహస్రను మ్యామ్ టైం అవుతోంది అని కదిలించింది క్యాథరిన్. ముందు మీద కాస్త బెటర్గా ఉన్న ఫీలింగ్తో వెళ్దాం అనడంతో తనకి తెలిసిన ఇండియన్ స్టోర్కి క్యాబ్ బుక్ చేసింది క్యాథరిన్. అక్కడ షాపింగ్ ఫినిష్ చేసి తనకి కావలసినవి తీసుకొని బయటపడ్డా మళ్ళీ టెంపుల్కి వెళ్దామని అడిగింది సహస్ర. మళ్ళీనా అని స్ట్రేంజ్గా అడిగిన క్యాథరిన్కు నాకు ఇప్పుడే రూమ్కి వెళ్ళాలని లేదు అని చెప్పింది. రూమ్కి వెళ్ళినా రాజుండడు. ఒంటరిగా ఉంటే తను కోల్పోయినవన్నీ కళ్ళ ముందొచ్చి కుంగుబాటుకి గురి చేస్తాయి. అలా అని మళ్ళీ రాజ్ దగ్గరికి వెళ్ళలేదు. తనకి తాను ఇంకా కాసేపు ఒంటరిగా కావాలి, అలాగే తన గతాన్ని తన నుంచి దూరంగా పెట్టాలి. మ్యామ్, టెంపుల్కి కాదు, మీకు ఏం కావాలో చెప్పండి, నేనేమైనా సెట్ చేయగలనేమో చూస్తాను అంది క్యాథరిన్. హంసపాప ఇబ్బందిని పసికట్టలేది నిస్సహాయతతో. ఏదైనా పర్వాలేదు, నీకు ఇబ్బంది లేకుండా, నాకు గోలగా లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని క్లారిటీ ఇవ్వడంతో మీరు కర్ణాటక సంగీతం ఇష్టపడతారా అని క్యూరియస్గా అడిగింది క్యాథరిన్. చాలా ఇష్టం అని సర్ప్రైజ్ ఫీల్తో చెప్పి మా అమ్మగారికి టచ్ ఉంది, అప్పుడప్పుడు రాగాలు తీస్తూ ఉంటే ఇష్టంగా వినేదాన్ని, బట్ నాకు నేర్చుకునే ఛాన్స్ రాలేదు. అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా అని ఆశ తీరిన కళ్ళను విప్పార్చి అడిగింది. సహస్ర ఆశకి అదృష్టం కలిసి వచ్చిన ఆనందంతో ఎస్ మ్యామ్ అని ఉత్సాహంగా చెప్పిన క్యాథరిన్ నెక్స్ట్ సెకండ్ ఆడిటోరియంకి క్యాబ్ బుక్ చేస్తూ ఉంటే అది చెప్పడానికి రాజ్కి కాల్ చేసింది సహస్ర. 2 hours తర్వాత సహస్ర నుంచి వస్తున్న కాల్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో చూసి వదిలేశాడు.
బిజీగా ఉన్నాడా అనుకుంటూ రెస్పాన్స్ లేని కాల్ కట్ చేసి మళ్ళీ చేసింది. సెకండ్ టైం లాస్ట్ సెకండ్లో కట్ అయిపోతుంది అనగా లిఫ్ట్ చేసి, వాట్ హంసా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశావా అని అడిగాడు. తెలిసినట్టే అడుగుతున్న బాబు గొంతులో తాండవం చేస్తున్న నిర్లిప్తత గమనించి, పర్మిషన్ కోసం అని నొక్కినట్టే చెప్పింది సహస్ర. అబ్బచ్చా, నేను లేని స్పేస్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నావుగా, ఇంకా దేనికి పర్మిషన్ అని తెప్పాడు. ఇంకా కాస్త లాంగ్ స్పేస్ కావాలి అంది బాబు ఫీలింగ్స్కి నవ్వుకుంటూ. నువ్వు స్పేస్లోకి వెళ్ళినా తిరిగి రావాల్సింది నా దగ్గరికి అన్నాడు ఆర్డర్ వేసినట్టే. రాకపోయినా రప్పించుకుంటావుగా అంది మెడలో ఉన్న చైన్ పెండెంట్ని అరచేతిలో బంధిస్తూ. మీ టాలెంట్ నాకు తెలుసు అంది వెక్కిరింపుతో కూడిన అసహనంతో. తెలిసి ఎందుకే పర్మిషన్ అని వెంటనే కౌంటర్ వేశాడు రాజ్. చెప్పాలనిపించింది అని చిన్న గొంతుకుతో వివరణ ఇచ్చిన ఆ భావం రాజ్ హార్ట్ని డైరెక్ట్గా లాక్ చేసింది. ఓయ్ అని అదే మధురం నిండిన గొంతుతో మళ్ళీ పిలిచింది. బాబు నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి రెప్పపాటు కాలంలో బరువుగా మారిన బ్రీత్కి టై లూజ్ చేసుకుంటూ, నేనొచ్చి పిక్ చేసుకుంటాను, లొకేషన్ షేర్ చేయి అని కాల్ కట్ చేయబోతూ ఉంటే, నేను షేర్ చేస్తేనే తెలుస్తుందా అని ఎత్తి పొడిచింది సహస్ర. నువ్వు చేయకపోయినా తెలుస్తుంది అని క్షణంలో తన ఒరిజినల్ యాటిట్యూడ్లోకి షిఫ్ట్ అయిన రాజ్, బట్ నీకు చెప్పాలి అనిపించినప్పుడు నీతో చెప్పించుకోవడంలోనే కిక్ ఉంటుంది, ఎక్కువ లోతుగా దిగకుండా మూసుకొని చెప్పింది చెయ్యి అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు. మాట్లాడుతూనే బాబు మౌనానికి మేఘాల్లోకి వెళ్ళిన హంసపాప క్షణంలో రియాలిటీకి వచ్చి పడి మెంటల్ మోనార్, క్షణం కూడా హార్ట్ని మనశ్శాంతిగా ఉంచడు అని తిట్టుకుంటూ మొహం మార్చేసింది. మ్యామ్, క్యాబ్ ఈస్ హియర్ అని క్యాథరిన్ పిలుస్తూ ఉండడంతో అదే మాడిపోయిన మొహంతో బాబుని సహస్ర పారాయణంలో తిట్టుకుంటూనే వెళ్ళి కారెక్కింది. ఎర్లీ మార్నింగ్ మొబైల్లో ఉన్న మెసేజ్ చూసిన ప్రీతి బెడ్ దిగి బాల్కనీలోకి నడుస్తూ సేమ్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మ్యామ్ అని విష్ చేసి, డిస్టర్బ్ చేశానా అని రెస్పెక్ట్తో క్వశ్చన్ అటు నుంచి. మార్నింగ్ వెదర్కి రిలాక్స్గా నేచర్ని అబ్జర్వ్ చేస్తూ నథింగ్ అని చెప్పిన ప్రీతి, ఎనీ క్లూ అని క్యూరియస్గా అడిగింది. 5 స్టేట్స్లో ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ అవుతుంది. ఇటువంటి బ్లాంక్ కాలర్స్ ఆల్వేస్ చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. టైం పడుతుంది మ్యామ్, బట్ మీరు రాజ్ సార్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్, అది చెప్పడానికే కాల్ చేశాను. సహస్ర మ్యామ్ రాజ్ సార్ చాలా క్లోజ్గా ఉంటున్నారు అని ప్రస్తుత ఎంక్వైరీలో తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు దట్ పర్సన్. అది వింటున్న ప్రీతి కళ్ళలో చిన్న బాధ అలా కదిలి ఇలా మాయమైపోయింది. నీ దగ్గర వాడు దాస్తున్నాడు అని బ్లాంక్ కలర్ పాయింట్ చేసిన ప్రశ్న డిస్టర్బ్ చేసింది ప్రీతిని. ఎందుకు నాకు చెప్పలేదు అని ప్రశ్నించుకునే పిచ్చి పని అయితే పెట్టుకోలేదు ప్రీతి. రాజ్ గురించి తెలుసు తనకి. బీ కేర్ఫుల్ రాజ్, ఇండియాకి తిరిగొచ్చే వరకు నీ మనుషులు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కనిపెట్టుకుని ఉండాలి. ఇంకా సహస్ర గురించి కూడా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. తను వచ్చిన తర్వాతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఆ సైడ్ నుంచి కూడా వర్క్ చేయాలి. అండ్ ఇంకో 2 డీటెయిల్స్ మీకు పంపిస్తాను, వాళ్ళను ట్రేస్ చేయండి. చిన్న విషయమైనా సరే నాకు చెప్పాలి అని ఎప్పటిలా తన సహజమైన జాగ్రత్తతో హెచ్చరించి యుఎస్ బ్రాంచ్లో పట్టుబడిన చీటర్స్ డీటెయిల్స్ దట్ పర్సన్కి సెండ్ చేసింది ప్రీతి. అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిన లీవ్ని ప్రశాంతంగా మెమరబుల్గా భార్యతో కలిసి స్పెండ్ చేద్దామని క్యాథరిన్ హస్బెండ్ ప్లాన్ చేశాడు ఈ ఇండియన్ కచేరీ. సహస్ర కోసం హబ్బీకి హ్యాండ్ ఇచ్చిన క్యాథరిన్ ఇప్పుడు హంసపాప మనసుకు ఈ విధంగా స్వాంతన చేకూర్చింది. హోటల్ లొకేషన్ నుంచి 45 మినిట్స్ జర్నీ. ఇద్దరు ఆడిటోరియంకి రీచ్ అవ్వడంతో బలుపు బాబుకి లొకేషన్ షేర్ చేసిన సహస్ర లోపలికి వెళ్ళింది క్యాథరిన్తో పాటుగా. స్కూల్ ఏజ్ నుంచి ఇండియాకి దూరంగా అబ్రాడ్స్లో ఉండిపోయిన సహస్ర ఫ్యామిలీ సహజంగా పండితులు బ్రాహ్మణులు కావడంతో తన అంతరాలలో ఆ ఆసక్తి అలాగే ఇంకిపోయింది. 70 సంవత్సరాల పైనే ఉన్నాయి ఆ సంగీత విద్వాంసురాలికి. ప్రాణం పెట్టి రాగం పలికిస్తూ దానికి తగ్గట్టే హావభావాలు వ్యక్తపరుస్తూ ఉంటే మనుషుల్ని మరొక లోకంలోకి తీసుకువెళ్తున్న సంగీత వరవడికి మనసంతా అక్కడే నిలిపింది సహస్ర. గంట సమయం ఎలా గడిచిపోయిందో కూడా గమనించలేదు సహస్ర. తన ఆసక్తికి అబ్బురపడింది క్యాథరిన్. ప్రోగ్రాం అయిపోయి వినిపిస్తూ ఉన్న కరతాళ ధ్వనులకి ఈ లోకంలోకి వచ్చిన సహస్ర ఫాస్ట్గా తన సీట్ నుంచి లేచి పరుగున వెళ్తూ ఉంటే, మ్యామ్
అంటూ తన వెనకే పరుగు పెట్టింది క్యాథరిన్ కూడా. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సపోర్ట్ చేస్తున్న మనిషితో స్టెప్స్ దిగుతున్న ఆ పెద్దవిడి ముందుకు దూసుకు వచ్చిన సహస్ర క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆమె పాదాలు తాకింది. సహస్ర వచ్చిన స్పీడ్కి ఇప్పుడు తను చేస్తున్న పనికి పరుగులకు బ్రేక్ వేసిన క్యాథరిన్ లాక్ అయితే ఇంచుమించుగా అదే ఫీలింగ్తో సహస్ర తల మీద చేతిని ఉంచిన ఆ పెద్దావిడ సహస్ర మీద సీరియస్ అవుతున్న తన వాళ్ళకి ఆగమని చేతిని చూపించి, ఎవరమ్మా నువ్వు అని సహజమైన గాంభీర్యంతో అడిగారు. నా పేరు సహస్ర చతుర్వేది అని ఆమె పాదాలు వదిలి పైకి లేస్తూ తనని పరిచయం చేసుకున్న సహస్ర అతిగా ప్రవర్తించినందుకు క్షమించండమ్మా అని చేతులు జోడించింది. అమాయకత్వంతో పాటు వినయం విధేయతలు నిండిన సహస్ర ప్రవర్తన పరిస్థితి గమనించి ముందుగా క్షమాపణ అడిగిన తన సంస్కారానికి, నా నుంచి నీకేం కావాలి అని ఆరాగా అడిగారు. 7-10 వయసు దాటిన సుమంగళిగా నిండైన రూపంలో ఉన్న తల్లికి 2 చేతులు జోడించి, మంచి చెడు చెప్పుకోవడానికి నాకంటూ ఎవ్వరూ లేరు. మనస్ఫూర్తిగా నా జీవితానికి ఒక అర్థం కావాలని కోరుకుంటూ ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. అనుకోకుండా ఇక్కడ ఇలా మిమ్మల్ని చూసినా నాకు మీరు మా ఇంటి దైవం, సాక్షాత్ అమ్మవారిలా కనిపించారు. నేను అనుకున్నది సాధించడానికి నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. నన్ను బ్లెస్ చేయడానికి కూడా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ భగవంతుని ముందుకు కూడా వెళ్ళలేని పరిస్థితి. నేను అనుకున్నది సాధించాలని నన్ను బ్లెస్ చేయండమ్మా అంటూ మళ్ళీ పాదాలు తాకపోతున్న సహస్రను భుజం పట్టి ఆపారు. పాలల్లో కడిగిన ముత్యమల్లే స్వచ్ఛంగా కనిపిస్తున్న సహస్ర ముఖంలో ఏదో సాధించాలన్న తపనతో పాటు ఇది అని చెప్పలేని బాధ. ఆర్తితో అర్థిస్తున్న తన కోరికకి పెదవి మీద చిన్న నవ్వును తెచ్చి, పరులకు ప్రమాదం లేని స్వార్థం ఎరుగని కోరిక ఏదైనా సరే ఆ భగవంతుడు తప్పక తీరుస్తాడు. నీ మనోభీష్టం నెరవేరాలని నీ మనోబలంతో ప్రయత్నించు. నీకోసం ఆ భగవంతుణ్ణి నేను కూడా ప్రార్థిస్తాను. ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ బాధపడకు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నేను ఇలా ఎదురుపడ్డామంటే ఏదో శక్తి నిన్నిక్కడికి నడిపించిందని అర్థం. అదే శక్తి నీకు కావలసిన ఒక మనోసంతృప్తి కోసం నన్ను ఈరోజు ఇక్కడుంచింది. అదే శక్తి ఇప్పుడు నీ వెన్నంటే ఉంటుంది. నీ జీవిత మజిలీకి నిన్ను చేరుస్తుంది. మీ ఇంటి దైవంలా కాకుండా ఓ తల్లిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు అంతా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ మనం కలిస్తే తప్పకుండా నీ ముఖంలో ఆ సంతోషం చూస్తాను అని ఆప్యాయంగా సహస్ర తల మీద చేతిని చేర్చి, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేసరికి వెంటనే కిందకు వంగి ఆ తల్లి పాదాలు తాకింది సహస్ర. ఆ ధైర్యపడకు, నిన్ను భయపెట్టిన కాలమే నీ పాదాలకు పూలబాట వేస్తుంది. నమ్మకంగా ఉండు అని సహస్ర భుజం తట్టి చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఎన్నో రోజుల తర్వాత తల్లిని ఆప్యాయంగా తాకిన ఆ చేతి స్పర్శకి ప్రశాంతత కుదిరిన మనసుతో నిశ్చలంగా అక్కడే కూర్చుంది సహస్ర. అనుకోని విధంగా ఒక డ్రామా క్లిప్ చూస్తున్న ఫీలింగ్తో జరిగిన దానికి ఒక రకమైన డైలమాలో ఉన్న క్యాథరిన్ హంసపాపను చూస్తూ ఒకలాంటి స్ట్రేంజ్ ఫీల్లో మిగిలిపోయింది. అసలు ఎవరామె? దేశం కాని దేశంలో సహస్ర ఎందుకు ఆమెను చూసి ఎమోషనల్ అయ్యి అంతగా కనెక్ట్ అయింది? ఇప్పుడు సహస్ర తన నిర్ణయాన్ని ఆచరణలో పెడుతుందా? ఒక పక్క ముఖేష్ పంపిన మంగళ్ పాండే, వాడి మనుషులు గుంట నక్కల సహస్ర కోసం కాచు కూర్చున్నారు. ఇంకో పక్క ప్రీతికి కాల్ చేస్తున్న బ్లాక్ కాలర్ టైం చూసి రాజ్కి తన పంజా జబ్బ రుచి చూపించాలని వెయిట్ చేస్తున్నాడు. ఇవన్నీ దాటి రాజ్ సహస్ర ఇద్దరూ ఏకమై ఒక్కటే నిలుస్తారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.